రోజు కంచం నిండా తినేసి మంచం నిండా పడుకునేవాడిని. ఆ టైంలో మావాడు ఫోన్ చేసి రారా తంబి నిన్ను విజయవాడ తీసుకుపోతా అన్నాడు. సరే అని గడగడ వణికే చలిలో మళ్ళీ మాట వస్తుందేమో అని కష్టంగా అన్నీ కడుక్కొని బరిలో రైలు బండ కోసం నిలబడ్డా. నిలబడగానే కూ అంటూ ఓ వచ్చేస్తున్నాడు. వచ్చేసినాడు కదా అని ఓ ఎక్కేసాను. ఎక్కేసి కూర్చున్నాక మా వాడితో మాట మంతి అయినాక సూర్యమామని పలకరించాను. యారా తంబి పొద్దు పొద్దున్నే టైంకి ఏనాడైనా పలకరించేది లేదు, ఈరోజేంది అని కొత్తగా అన్నాడు మామ. అప్పుడు అనిపించింది కొత్తగా రెక్కలొచ్చేరా గూటిలో నా గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా. అయ్య బాబు ఎంతలోనే రాజమండ్రి వచ్చేసిందండి బాబు. ఒక్కసారి ఉండండి, అందరూ జనాలు హడావుడిగా ఉంది, చాలా హడావుడిగా ఉంది. రాజమండ్రి పట్టాల మీద ఆగిన రైలు మామ మెల్లగా పరుగు తీయడం మొదలుపెట్టినాడు. రాజమండ్రి అనగానే నాకు గుర్తు వచ్చేది రోజ్ మిల్క్. కానీ నేను ఒక్కసారి కూడా రోజ్ మిల్క్ తాగలేదు. అందుకే నాకైతే రాజమండ్రి అనగానే బాగా గుర్తు వచ్చేది రోజ్ మిల్క్ ఒకటి, నెక్స్ట్ గోదావరి బ్రిడ్జ్ ఒకటి. రాజమండ్రి అనగానే మీకేం గుర్తు వస్తుందో మరి మీ వీడియోలో కామెంట్ చేసేయండి. మరి మనకి ఏమేమి ఫేమస్ రాజమండ్రి మీకు తెలిసినవన్నీ కామెంట్లో చెప్పండి. గోదావరి బ్రిడ్జ్ వచ్చేసిందిరా బుల్లోడా. ఉదయాన్నే ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది ఒక్కటి చాలరా నా స్నేహితుడా. ఈ బ్రిడ్జ్ చూసినప్పుడల్లా నాకు ఒక చిలుపు కోరిక పుడతా ఉంటుంది. ఈ రన్నింగ్లో ఉన్న ట్రైన్ నుంచి గోదావరిలోకి దూకి స్నానం చేయాలని చిన్న చిలిపి కోరిక ఉంటుంది. కానీ అలా చేస్తే మాత్రం డైరెక్ట్గా కైలాసమో కైలాసమా. దాటేసి ఇంతలో ఒక కొనుకు దియ్య ఊరోడికి విజయవాడ వచ్చేసిందిరా బుల్లోడా. నా ప్రాణమిత్రులారా, ఇదేంటి ఎంతలోనే విజయవాడ వచ్చేసింది అనుకున్నారు. ఇది భావనగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. రాజమండ్రి తర్వాత డైరెక్ట్గా ఆగేది విజయవాడేనంట. రండి మరి విజయవాడలో దిగిపోయి ఇంకా ఏమేమి చేసామో ఏమేమి చూసామో మీకు అందరికీ నెక్స్ట్ వీడియోలో మరి మీ ముందుకు మరీ తీసుకొస్తాను. మరి అంతవరకు ఈ వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరి మనం విజయవాడ సిటీలోకి వెళ్ళిపోదారా పిల్లకాయలు, మీరు వచ్చేయండి. అదిగో విజయవాడ రైల్వే స్టేషను. ఆ స్టేషన్లో జనం రైలు కోసం విపరీతంగా వెయిట్ చేస్తున్నారా బుల్లోడా. మరి ఆగండ్రు ఊరు ఆపండ్రు నాయన. మేము కూడా దిగేసి మరి సిటీలోకి వెళ్ళిపోయి సీనరీలన్నీ చూసేసి మళ్ళీ మీకు చెప్పాలంటే మేము ఇప్పుడు మీకు సెలవు ప్రకటిస్తున్నాము. మరి ఈ రైల్వే స్టేషన్ వదిలేసి సిటీలోకి వెళ్ళి ఏమేమి చూసామో మరి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తాము. అంతవరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి రా పిల్లోళ్ళు, మిత్రులు, అందరూ శ్రేయోభిలాషులు. ఈలోపు మీరు విజయవాడలో ఏమేమి ప్లేసులు ఫేమస్ చూడడానికి ఏమేమి ఉన్నాయో మాకు కూడా కామెంట్ చేస్తే మేము వెళ్ళి తిరిగేసి చూసేసి మీకు వచ్చి
భగవంతునికి భక్తునికి అంబికాధర భారవతి ఏ రైల్వే స్టేషన్లో చూసినా ఇదే సాంగ్. ఓ అంబికా ధూపమా వెళ్ళాక సత్తన్నావురా నాయనా.